అయితే యాక్చువల్గా నవీన్ కూడా డైరెక్టర్ కింద ఆల్రెడీ హీరో కింద సినిమా చేశాడు ఆల్రెడీ. మొన్న ఒక సాంగ్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే సాయిధరం తేజ్ కంటిన్యూ సినిమా చేస్తున్నారు. మరి మనోజ్ అంటే చిన్న బ్రేక్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. మరి ఇంతమందితో ర్యాప్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనకి జనరల్గా హీరో చూసి వెళ్ళిపోవడం ఏంటంటే ఇతను ఒక ఎడిటర్ కింద తెలుస్తుంది. బట్ ఇంత పర్సనల్ ర్యాప్ ఉన్నప్పుడు క్రికెట్ ఆడి ఇంత వాళ్ళతో ఒక ట్రావెల్ ఉన్నప్పుడు ఏంటంటే మన అంబిషన్ ఏంటంటే చెప్తూ ఉంటాను ఇలా హీరో కింద అదే యాక్టర్ కింద రావాలి, ఇలా నేను నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పినప్పుడు మరి వాళ్ళ సైడ్ నుంచి ఏమి రాలేదా మీకు? అంటే కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యేది అలాగే కదా నెట్వర్క్ అనేది. నేను ఏ రోజు అంటే అది నా మిస్టేక్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా వాళ్ళు ఎవరికి నేను యాక్టర్ని అవుతాను, యాక్టర్గా ఇది చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. వాళ్ళందరికీ నేను ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోనే తెలుసు, ఎడిటర్గానే అనుకుంటారు. ఇప్పుడు ఇంకా కలిసి మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఇదేంటి వెరైటీగా ఉంది, మీదే ఒక సినిమా తీయచ్చు మీ లైఫ్ స్టోరీ న్యాచురల్గా. డైరెక్టర్స్ ఇప్పుడు నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఈ జర్నీలో పరిచయమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలవడం స్టార్ట్ చేశాను. అంటే ఈగిల్ తర్వాత ఓకే వచ్చిన నమ్మకం వచ్చింది, ఇప్పుడు వెళ్తే నమ్ముతారు, చెప్పుకోవచ్చు మనకంటూ ఒక గుర్తింపు ఉంది అనేది. సో మరి ఇప్పుడు ఎంఆర్ వర్మ గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసినప్పుడు అంటే మహేష్ బాబు గారికి, శ్రీనివాట్ల గారికి కంటిన్యూగా చేశారు కదా మరి ఆయన. మరి ఆ టైంలో ఏమీ కలవలేదా వాళ్ళని? ఇప్పుడు కలవడం కుదిరిందా ఎప్పుడన్నా మహేష్ బాబు గారు రావడం కానీ? ఎందుకంటే ఆయన ఎడిట్లోనే చూసేవారు నేను యాక్చువల్ దూకుడు సినిమా మొత్తం కూడా. అవును, అంటే ఆ సినిమాకి నేను లేనండి. రెడీ సినిమా బుజ్జిగాడు సినిమా చేస్తున్న టైంలో నేను పీటర్ హైన్స్ గారి దగ్గర నుంచి పర్సనల్ ఆఫర్ వస్తే అటు వెళ్ళిపోయాను. అప్పుడు మగధీర ఫైట్స్కి వీటికి వర్క్ చేస్తా ఉన్నాను, హిందీ గజనీకి. సో అటు సైడ్ అప్పుడు షిఫ్ట్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా ఇండస్ట్రీని వదిలేసి మళ్ళీ వేరే సైడ్ షిఫ్ట్ అయిపోయాను. కాబట్టి అంటే పీటర్ హైన్స్ గారు ఇప్పుడు అంటే హిందీ గజని మగధీర అంటే ఫైట్ మాస్టర్స్ వరకు ఆయన సపరేట్గా ఎడిటర్ని పెట్టి కట్ చేయించుకునేవారు, లేకపోతే అలాగా సినిమా ఎడిటరే ఉంటారు కదా నార్మల్గా? ఫైనల్ చేసేది సినిమా ఎడిటర్ అండి. బట్ కానీ ఇప్పుడు ఫైట్ మాస్టర్ వచ్చి కూర్చొని వర్క్ చేయడానికి పర్సనల్గా ఎడిటర్ అసిస్టెంట్ కానీ ఆపరేటర్ కానీ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు. నాకు పీటర్ గారికి ర్యాపో బాగా సింక్ అయింది. సో ఆయన ఏదైనా అనుకుంటే ఒక 90% వర్క్ అంతా నేను ఆయన చెప్పకముందే కట్ చేసి పెట్టేస్తాను. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంది కాబట్టి. సో లాస్ట్ ఇంకా 10% ఆయన కూర్చొని ఓకే ఇది ఇలా కాదు, ఈ షాట్ ఇక్కడ వేద్దాం, ఇన్ని ఫ్రేమ్స్ తీసేసేద్దాం, దీనికి ఎఫెక్ట్ వేద్దాం, ఇలా ర్యాంప్ వేద్దాం, ఇవన్నీ పీటర్ గారు ఫైనల్ చేసేవాళ్ళు మొత్తం. సో మొత్తానికి ఆయనకి అనుగుణంగా ఆయన థాట్ ప్రాసెస్ అనుగుణంగా మీరు ఎడిటింగ్ చేసి ఉండేది కాబట్టి చేసేవారు. సో మరి ఇప్పుడు ఫైనల్గా ఎడిటింగ్ పూర్తిగా వదిలేసినట్టేనా, లేకపోతే ఇంకా 2 పడవల మీద కావాలన్నట్టు దాంట్లో కూడా కంటిన్యూ అవుతున్నారా? చిలకొట్టులాగా ఆల్మోస్ట్. అదే చిలకొట్టండి. అంటే ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే వెళ్ళి ఊరికే కూర్చొని వర్క్ చేసి వస్తుంటా. వర్క్ను వదిలేయకుండా అంటే ఇష్టపడి నేర్చుకున్నాను వర్క్. అది అందులో నాకంటే ఒక స్కిల్ ఉంది. అది వదిలేయకుండా కంప్లీట్గా మధ్య మధ్యలో చేస్తూనే ఉన్నాను. బట్ 100% యాక్టర్గానే ఫిక్స్ అయ్యి ఇవే చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు వెళ్ళి మీరు అన్నారు కదా ప్రొడక్షన్ హౌస్లకి డైరెక్టర్లకి వెళ్ళి కలుస్తూ ఉంటే యాక్టర్ కింద అంటుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఏంట్రా నేను ఏమంటుంది ఎయిట్ సూట్లో చూసినప్పుడు యాక్టర్ అంటాడు, ఇలాంటి ఫీలింగ్ లేదు. అంటే ఈగిల్తో నమ్మేశారు ఇప్పుడు. ఈగిల్ తర్వాత ఎస్. సో మరి ఇక ఇప్పుడు పెద్ద సినిమాలో అనౌన్స్మెంట్ అన్నారు, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డూ యూ వాంట్ టు అంటే ఇప్పుడు ఇది ఎందుకంటే దీంట్లో ఈగల్లో కామెడీ చేశారు యాక్చువల్గా, ఆ కామెడీ కొంతవరకు పండింది కదా. వెరీ పర్టికులర్ కామెడీ అని కూడా చెప్పడానికి లేదు, అంటే వెరీ సెటిల్డ్ కైండ్ ఆఫ్ కామెడీ ఉండే క్యారెక్టర్ యాక్చువల్గా అది. అదే అనేది. బట్ కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక డైమెన్షన్ ఉంటుంది కదా. మనం అంటే కొంతమంది విలన్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటారు, కొంతమంది కామెడీ అనుకుంటారు. అంటే మీ జోనర్ ఏది అంటే కంఫర్టబుల్గా ఇదైతే నేను చేయగలను కాన్ఫిడెంట్గా చెప్పాలి జోనర్ అంటే ఏం చెప్తారు మీరు? నేను వర్స్టైల్ యాక్టర్ అండి. వర్స్టైల్ యాక్టర్. నేను మీరు ఏది ఇచ్చినా నేను కాన్ఫిడెంట్గానే చేస్తాను. ఈగల్ సినిమాతో అయితే ఒక సక్సెస్ చూశారు. మరి డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడే మీకు అంటే యాక్టర్ అని నమ్మారు కాబట్టి ఇప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. సో ఫైనల్లీ వాట్ యూ వాంట్ టు సే టు అంటే ఇండస్ట్రీ పీపుల్ కానీ లేదంటే మీ వెల్ విషర్ కానీ అని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను యాక్టర్గానే ఉంటాను. సో ఏ క్యారెక్టర్నా ఉండి మీకు నేను సరిపోతాను అనుకుంటే ప్లీజ్ డూ కన్సిడర్ మీ. సో మొత్తానికి అలా మధుకరగా స్టార్ట్ అయ్యి మ్యాడీగా మారి మొత్తానికి ఈగల్ తోటి ఇప్పుడు లోనా సురేష్ అనిపించుకున్నారు. సో ఇంకా మీరు అన్నట్టుగానే ఇప్పుడు పెద్ద సినిమా ఒకటన్నారు కదా, నెక్స్ట్ సారి మనం కలిసేసరికి 10-15 పెద్ద సినిమాల్లోనే చేస్తుండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మీకు అంత మంచి జరగాలని కోరుకుంటాం, మంచి క్యారెక్టర్లు పడాలని. ఎందుకంటే ఆల్రెడీ ఒక కంఫర్టబుల్గా ఉన్న జాబు, కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్, ఒక కంఫర్టబుల్గా ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ని కూడా వదిలేసుకుని ఇటు సైడ్ వచ్చారు కాబట్టి స్ట్రగుల్ అయ్యారు. మొత్తానికి ఆ స్ట్రగుల్కి ఇప్పుడు అంటూ ఒక మీకు ఇప్పుడే పే ఆఫ్ అంటే మొదటి మెట్టు ఇప్పుడే స్టార్ట్ అయింది. అదే ఆ మొదటి మెట్టు 100 మెట్లు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.